చెప్పాను కదా మామ లాస్ట్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడదామని. బ్రాక్ లెస్నర్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ మళ్ళీ సపరేట్గా వీడియో చేద్దాం. బ్రాక్ లెస్నర్ గురించి తీసేస్తే ఇప్పుడు రోమన్ రైన్స్ గురించి మాట్లాడతాను నేను. రోమన్ రైన్స్ ఈ సమ్మర్ మొత్తం మనకి రోమన్ రైన్స్ వస్తాడని మన రోమన్ రైన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడనమాట. ఈ సమ్మర్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఒబాఫెమి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అనుకున్నాం మనం. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉంటుంది అంటే ఈ బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అనుకుంటా. ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఉండే ఎన్ని ఉంటాయి, ఒక 4, 5, 6, 7 షోలు ఉంటాయి. 8 మొత్తానికైతే 5 షోలు వేసుకోండి బ్రో. 5 షోల నుంచి రోమన్ రైన్స్ని రిమూవ్ చేశారు. రోమన్ రైన్స్ ఎందుకు రిమూవ్ చేశారు 5 రా షోల నుంచి అంటే అర్థం కాలేదు. ఒక స్మాక్ డౌన్ షోలో కూడా ఉన్నాడు రోమన్ రైన్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్, అది కూడా రిమూవ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ పోస్టర్లో కూడా రోమన్ రైన్స్ ఉన్నాడు, అది ఇంకా రిమూవ్ చేయలేదు. మరి ఎప్పుడు రిమూవ్ చేస్తారో తెలియదు. కానీ రోమన్ రైన్స్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ సమ్మర్ మొత్తం ఉంటాను, సమ్మర్ స్లామ్ వరకు. సమ్మర్ అంటే ఇంకా సమ్మర్ స్లామే ఎండింగ్, అదే లాస్ట్ వస్తుంది సమ్మర్కి. సమ్మర్ స్లామ్ వరకు నేను అఫీషియల్గా నేను పార్ట్ టైమర్ కాదని చెప్పేసి మన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోమన్ రైన్స్ చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఏమో రోమన్ రైన్స్ని వచ్చేసి మన షోలో నుంచే తీసేశారనమాట. షో అఫీషియల్ అడ్వర్టైజ్ నుంచి తీసేశారు. మరి ఎందుకు తీసేసారో మనకైతే ఐడియా లేదు. ఎందుకంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రోమన్ రైన్స్ రాడని అని అంటున్నారు అనమాట. మరి రోమన్ రైన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రాకపోతే రోమన్ రైన్స్ ఇచ్చిన మాట పోతుంది కదా. ఇప్పుడు బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత పక్క రోజు రాగోడ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు. అఫీషియల్ అడ్వర్టైజ్ కూడా రిమూవ్ చేసేసారు నిన్న అనుకుంటా. నిన్నట్టు మొన్న ఎప్పుడు తీసారో మనకు తెలీదు. మనకైతే ఇంతాకు వచ్చింది రూమరు. రోమన్ రైన్స్ని అఫీషియల్గా అడ్వర్టైజ్ ఎందుకు తీసేశారు భయ్యా అని అంటే, నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రోమన్ రైన్స్ ఫైట్ చేయడంట. మరి అది రోమన్ రైన్స్ డెసిషను, ఈ ట్రిపుల్ హెచ్ డెసిషను అర్థం కావట్లేదు. రోమన్ రైన్స్ డెసిషన్ అయితే ఒకటే ఉండే, సమ్మర్ వరకు కంటిన్యూగా వస్తాడు, అప్పుడప్పుడు ఒక రా షోలో 2 రా షోలు మిస్ అవుతాడని. ఒక 8, 9 రా షోలకి అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు. రసల్మేనియా కాడ నుంచి, రసల్మేనియా నైట్ 2 కాడ నుంచి ఒక 9 షోల వరకు మనోడు అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఆ 9లో వచ్చేసి 5 షోలు రిమూవ్ చేశారు. అంటే బ్యాక్లాష్ తర్వాత షోలు ఒక 5 రిమూవ్ చేశారు. బ్యాక్లాష్ తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉంటాయి. నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో 1-2 రాళ్ళు కానీ వచ్చాడంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఇంకా డైరెక్ట్గా ఫ్యూడ్ స్టార్ట్ అయిపోద్ది. అదే 1-2 రాళ్ళు రాకుండా ఇంకా బ్యాక్లాష్ తర్వాత రేపటి నుంచి రోమన్ రైన్స్ కానీ బ్యాక్లాష్ అయిన తర్వాత నుంచి కానీ రోమన్ రైన్స్ రాకపోతే మీరు అప్పుడే అర్థం చేసుకోండి, రోమన్ రైన్స్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ వరకు రాడు, రెస్ట్లో ఉంటాడు. ఆ తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ వరకు, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ తర్వాత ఇంకా ఏ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఉందో దాంట్లో ఫైట్ చేస్తాడనమాట. కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్యా, డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ రాకపోవడం ఏంది? ప్రతి షోలో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కనిపించాలా? ఒక ఫ్యూడ్లో అయినా బుక్ చేయాలి రోమన్ రైన్స్ని. ఫ్యూడ్లో అయినా బుక్ చేసి 1-2 రాళ్ళైనా రావాలి. నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఛాంపియన్ మ్యాచ్ పెట్టకపోయినా పర్వాలే, కంటిన్యూగా ఆపేయడం అనేది చాలా ఇబ్బంది మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కాబట్టి రోమన్ రైన్స్. ఈ వీడియో అయితే అంతే ఉంది మామ. ఇంకోటి వచ్చేసి బ్రాక్ లెస్నర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను విడిగా బ్రాక్ లెస్నర్ గురించి, ఒక 5-6 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో కోసం ఎవరో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కూడా చెప్పండి ప్లీజ్ మామ. ఒక 4 సబ్స్క్రైబర్లు వెళ్ళిపోయినాయి, ఆ 4 సబ్స్క్రైబర్లు మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. థ్యాంక్ యూ.